తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్నీ అబ్జర్వ్ చేసి ఎంతవరకు మేము మేలు చేయాలో అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్థికంగా చాలా సమస్యలు ఇబ్బందులున్న మొన్నే బడ్జెట్ మీటింగ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా పెట్టమని చెప్తాం, రేపు బడ్జెట్లో కూడా పెడతాం. ఇప్పటికే ఇంటర్ఫియర్ అవుతున్నాం సాధ్యమైనంత వరకు. మాట్లాడితే 2 లక్షల ఎకరాల్లో పంట తగ్గిపోయింది, ప్రభుత్వం వైఫల్యం అంట. మూర్ఖుడా, ప్రభుత్వం వైఫల్యం కాదు. చాలామంది రైతులు మిర్చి మాని కాటన్కి వెళ్ళారు, కొంతమంది రెడ్గామ్కి వెళ్ళారు, కొంతమంది మేజ్కి వెళ్ళారు. ఆ మాత్రం ఐడియా లేదా? ఆ మాత్రం కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి పరిజ్ఞానం ఆ మాత్రం అక్కర్లేదా? 2 లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి తగ్గిపోయిందని. ఆ 2 లక్షల ఎకరాల్లో కాటన్ ఉంది, రెడ్ గ్రామ్ ఉంది, మేజ్ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఎక్స్టెంట్ తగ్గితే దాన్ని కూడా ఈరోజు భూతద్దంలో చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది నేను స్ట్రైటన్ చేయడానికి చెప్తున్నాను. మనసావాచ కర్మణ చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైతుకి ఎంతైనా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, అది మన చేతిలో లేదు. మేము అలాగా నిర్బంధించిన ప్రభుత్వం అయితే కాదు. మీరు చూశారు, 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి అడుగు పెట్టాలంటే అవకాశమే లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కాబట్టి ఏదో ఆయన వెళ్తున్నాడు మేము అడ్డు పెట్టాలని ఉద్దేశం లేదు. ఎలక్షన్ కమిషన్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వైలేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో దేశంలో జరిగినట్టు కేసులు పెడతారు. అవి మనం ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. మేము అంటే నేను జరిగిన విషయం మీకు చెప్పాలి. మేము 4 లెటర్లు రాసాం. ఏదైతే కమిటీ ఉందో మేము చెప్పిన దానికి రికమెండ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించినట్టుగా సమాచారం. ఇది నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం. మళ్ళీ వేళ అందుకే ప్రెజర్ చేసి మళ్ళీ ఒకసారి కేవలం దాని గురించే, అసలు రేపు వెళ్ళవాలి ముఖ్యమంత్రి గారు, కేవలం ఈ మిర్చి గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారికి కలవడం గురించి. గతంలో ఇచ్చినటువంటి రిపోర్టు పాజిటివ్గా ఉంది, మీరు కూడా కన్సిడర్ చేయండి అని చెప్పడానికే వెళ్తున్నాం. మేము ఇచ్చిన లెటర్ మీద కమిటీ పాజిటివ్గా ఉంది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వెళ్ళింది. 1-2 రోజుల్లో పాజిటివ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ధరలు పెరగడం ఏంటి? ఆటోమేటిక్గా దిగుబడి తగ్గినప్పుడు ధరలు బహిరంగ మార్కెట్లు ఇప్పుడు ధరలు లేక కదా అందరం బాధపడుతున్నాం. వినియోగదారులకైతే ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం లోకల్ మార్కెట్లో కూడా కొనమని చెప్తున్నాం, వాళ్ళు కూడా ఇంకా తగ్గుతాయని చూస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రాబ్లం రాలి. వచ్చేటప్పుడు ఏం చేయాలి ప్లాన్ చేస్తాను. ప్రస్తుతానికైతే లోకల్ మార్కెట్లో ఏదో మిర్చి ధర పెరిగిపోయింది అనేది ఇంక మన దృష్టికి రాలేదు. వచ్చేటప్పుడు ఎలాగ ఇంటర్ఫీర్ అవ్వాలి అవుతాను. అంటే ప్రస్తుతానికి చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేదో 1-2 తేలిపోయింది కాదు అది. అందుకే అన్ని రకాలుగా కేంద్రంతో ముందు మాట్లాడుతున్నాం, కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నాం.